న్యాచురల్ స్టార్ నాని బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ నుంచి మాస్ అండ్ యాక్షన్ పవర్ హౌస్గా ఎదిగిన నాని జర్నీ ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. స్పెషల్లీ ఈ 3 ఫిలిమ్స్లో నాని ప్లే చేసిన క్యారెక్టర్ టు క్యారెక్టర్ ఎంత వేరియేషన్ ఉంటుందో చూడండి. దసరాలో ధర్నీగా టోటల్ రా అండ్ రస్టిక్ లుక్లో ఊర మాస్ గెటప్లో ఎమోషన్స్ అండ్ వైలెన్స్ని పండించి తనలో ఉన్న కొత్త యాక్టర్ని ఇంట్రడ్యూస్ చేశాడు. సరిపోద శనివారంలో సూర్యగా తన కోపాన్ని ఓన్లీ సాటర్డేస్ మాత్రమే చూపిస్తూ ఒక కంట్రోల్డ్ మాస్ క్యారెక్టర్ని చేసి క్లాస్ అండ్ మాస్ ఆడియన్స్ని కూడా ఇంప్రెస్ చేశాడు. అండ్ హిట్ 3లో అర్జున్ సర్కార్గా రూత్లెస్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ని చేశాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు చాలా వైల్డ్ అండ్ వైలెంట్ క్యారెక్టర్ చేయబోతున్నట్టు బ్లడీ రోమియో గ్లిమ్స్ చూస్తుంటే అర్థమవుతుంది. సుజిత్ డైరెక్షన్లో చేస్తున్న బ్లడీ రోమియో గ్లిమ్స్ వచ్చింది చూసారా. గ్లిమ్స్లో సుజిత్ మార్క్ స్టైలిష్ విజువల్స్ అండ్ యానిమేటెడ్ పోస్టర్ చాలా కొత్తగా ఉన్నాయి. నాని ఒక షెఫ్ అవతార్లో కనిపిస్తూనే లోపల ఒక గ్యాంగ్స్టర్ కూడా అని రివీల్ చేశారు. గ్యాంగ్స్టర్ 10లో రెగ్యులర్గా రౌడీలు తిరిగే ప్లేస్లో ఒక షెఫ్గా కనిపిస్తున్నాడు. ఉల్లిపాయలు కోస్తూ వెల్లుల్లి దంచుతూ చాలా స్టైలిష్గా కుక్ చేస్తున్నాడు. ఇక ట్విస్ట్ ఏంటో తెలుసా, వంట పూర్తయ్యేసరికి గ్యాస్ పైన ఉన్న ప్రెషర్ కుక్కర్ పైన ఒక హ్యాండ్ గ్రెనేడ్ ఉంచారు. అది కుక్కర్ విజిల్ రాగానే ఆ బాంబ్ పేలి అక్కడ ఉన్న గ్యాంగ్స్టర్స్ అందరూ చనిపోతారు. అసలు నాని షెఫ్గా ఎందుకు మారాల్సి వచ్చింది, అతని పాస్ట్ చుట్టూయే స్టోరీ ఉండబోతుందేమో అనిపిస్తుంది. నాని రోల్ కొంచెం ఫన్నీగా ఆల్సో చమత్కారంగా కూడా ఉండబోతుంది. యాక్షన్, ఫన్, మ్యాడ్నెస్ అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఏంటో తెలుసా, వెన్నెల కిషోర్ వాయిస్ ఓవర్ ఈ వాతావరణానికి కొంచెం హ్యూమన్ యాడ్ చేసింది. అండ్ నెంబర్ 1 గ్యాంగ్స్టర్ బీజిఎం మెయిన్ హైలైట్. అండ్ వెస్టర్న్ బీట్స్తో మ్యూజిక్ కూడా చాలా ఎనర్జెటిక్గా అనిపించింది. ఇక్కడ నాని క్యారెక్టర్ని నెంబర్ 1 షెఫ్గా ఇంట్రడ్యూస్ చేసి ఆ లైన్ని కొట్టేసి నెంబర్ 1 గ్యాంగ్స్టర్గా చూపించారు. ఆ నెవర్ బిఫోర్ స్టైలిష్ మాస్ లుక్ అండ్ గ్యాంగ్స్టర్ డ్రామాలో కొంచెం డార్క్ హ్యూమర్ అండ్ ఆల్సో సుజిత్ టేకింగ్ పవర్ఫుల్ బీజిఎం. ఆల్సో ఈ గ్లిమ్స్లో ఆ స్టైలిష్ యాక్షన్ గన్ ఫైట్స్ చూస్తుంటే సుజిత్ ఏదో పెద్దగానే ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది. అయితే అందరిలో ఉన్న డౌట్ ఒకటే, సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తున్నారా అని. మనం ఫస్ట్ రన్రాజరాన్ నుంచి ఓజీ వరకు చూసుకుంటే సుజిత్ సినిమాలో ఒక కామన్ స్టైల్ ఉంటుంది. బ్లడీ రోమియోలో ఉన్న కొన్ని ఎలిమెంట్స్ ఓజీ రష్ వరల్డ్కి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ప్రెజెంట్ అఫీషియల్గా సుజిత్ అనౌన్స్ చేయలేదు, కానీ త్వరలోనే తన క్యారెక్టర్స్ అన్నీ ఒక చోట కలిసే ఛాన్స్ ఉందని టాక్ అయితే వినిపిస్తుంది. ఒకవేళ లోకేష్ కనకరాజ్ లాగా తనదైన స్టైల్లో యూనివర్స్ స్టార్ట్ చేస్తే ఇండియన్ స్క్రీన్ మీద ఒక క్రేజీ స్పై వరల్డ్ అయితే చూస్తాం పక్కా. అండ్ ఈ ప్యారడైజ్ నుంచి ఆయా షేర్ సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ గురించి మాట్లాడుకునే ముందు అందరూ ఫాస్ట్గా ఒక లైక్ చేసేయండి. ఇక్కడి వరకు చూసారంటే వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియో చేయడానికి కొంచెం బూస్ట్ వస్తుందండి, ఒక లైక్ చేసేయండి. నాని అండ్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న సెకండ్ ఫిలిమే ది ప్యారడైజ్. ఎక్స్పెక్టేషన్స్ అయితే పీక్స్లో ఉన్నాయి. జడల్ అనే పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ రోల్లో కనిపిస్తారు నాని. అండ్ ఫస్ట్ సింగిల్ ఆయేషర్ సాంగ్ విన్నారా, ఏం ఎనర్జీ అండి. కాసర్ల శ్యామ్ గారు రాసిన లిరిక్స్ చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. నాని బాడీ లాంగ్వేజ్, తన సిగరెట్ కాలుస్తూ వేసే ఆ స్టెప్పులు వేరే లెవెల్ అనిపించాయి. ఇంకా అనిరుద్ తన సిగ్నేచర్ స్టైల్లో అదిరిపోయే బీట్స్తో సాంగ్ని నింపేశారు. స్పెషలీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే థియేటర్స్లో పక్కా విజిల్ వర్తి అనిపిస్తుంది. ఆ విజువల్స్ 100 మంది డాన్సర్స్తో చాలా గ్రాండ్గా షూట్ చేశారు. 1960s నాటి పీరియడ్ బ్యాక్డ్రాప్ని అద్భుతంగా చూపించారు. ఆయా షేర్ సాంగ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాస్ ఎలివేషన్ సాంగ్ అవుద్ది నాని కెరియర్లోనే. అండ్ ఈ సాంగ్ చాలా అంటే చాలా ఎనర్జెటిక్గా ఉంది. స్పెషల్లీ ఆగస్ట్ 21న సినిమా రిలీజ్ అంట. పోస్ట్పోన్ అవ్వకుండా ఉంటే అంత చాలు. మొత్తానికి గ్లోబల్ రేంజ్కి నాని మార్కెట్ని పెంచుకుంటూ తన పీక్ లెవెల్కి రీచ్ అవుతున్న నానిగారి జర్నీ అద్భుతం అని చెప్పొచ్చు. ఫైనలీ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి.